హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేశామో దాంట్లో సక్సెస్ఫుల్గా ఆల్రెడీ 2-3 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఈ రోజు నుండి కొంచెం క్వశ్చన్ ప్యాటర్న్స్ చేంజ్ చేసేసిన. ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెపరేట్ చేసేసిన. ఎందుకంటే ఇంగ్లీష్ అండ్ తెలుగుని మిక్స్ ఉంచడం వల్ల కొంతమందికి కంఫర్ట్ లేదు. ఇలా అయితే ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా ఇంగ్లీష్ క్వశ్చన్, దాని కింద కంప్లీట్ తెలుగు క్వశ్చన్ ఉంది. దీనివల్ల తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా తెలుగులో ఎగ్జామ్ రాసేవాళ్ళు, అంటే మన స్టేట్ గవర్నమెంట్ అటెంప్ట్ చేసేవాళ్ళు, అండ్ ఈవెన్ రైల్వేస్లో కూడా తెలుగు పాసిబిలిటీ ఉంది, అండ్ ఎస్ఎస్సిలో కూడా సీజీఎల్ కాకుండా వేరే ఎగ్జామ్స్ని తెలుగులో రాసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకు సపరేట్గా కంప్లీట్ తెలుగులో అవైలబుల్ ఉండేటట్టు చేసిన. అయితే ఒక్క చేంజ్, ఏదైతే యానిమేషన్ ఉంటుందో ఆన్సర్ అది ఓన్లీ ఇంగ్లీష్ దానికి మాత్రమే అటాచ్ చేసిన. రెండిటికి సేమ్ ఆన్సర్ కాబట్టి అక్కడ ఒకటి అడ్జస్ట్ అవ్వండి. రెండిటికి యానిమేషన్ యాడ్ చేస్తే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. రెండు లోడ్ అయ్యేసరికి అలా మనకు ప్రతి క్వశ్చన్ దగ్గర ఒక 2-3 సెకండ్స్ అంటే ప్రతిరోజు ఒక 1-2 మినిట్స్ జస్ట్ వెయిటింగ్లోనే పోతుంది. కాబట్టి ఓన్లీ ఒక క్వశ్చన్కి మాత్రమే యానిమేషన్ యాడ్ చేస్తా. అండ్ ఈ రోజు నుండి 10 క్వశ్చన్లు కాదు, 20 క్వశ్చన్స్ పర్ డే కంప్లీట్ చేసుకుందాము. అండ్ ఒక 200 క్వశ్చన్స్ లేదా 100 క్వశ్చన్స్ తర్వాత ఒకసారి కంప్లీట్ రివిజన్ చేసుకుందాము. రెగ్యులర్ రివిజన్ యాజ్ ఇట్ ఈస్ చేద్దాము. టైం వేస్ట్ చేయకుండా ఈరోజు స్టార్ట్ చేద్దాము. అయితే ఫస్ట్ వచ్చేసి డిఆర్డిఓ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ January 1st టు కమమోరేట్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది డిఆర్డిఓ ఎస్టాబ్లిష్డ్. అయితే డిఆర్డిఓ డేని మనం 1st January రోజు జరుపుకుంటాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ ఆ కరెంట్ అఫైర్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత డిఆర్డిఓ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయబడింది అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే మనకు డిఆర్డిఓ వచ్చేసి 1958లో స్థాపించబడింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను క్వశ్చన్ చదివి ఇంత గ్యాప్ ఏదైతే ఇస్తున్నానో ఆ గ్యాప్లో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. గ్లోబల్ ఫ్యామిలీ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్. ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఇది కూడా మనకు 1st January రోజు జరుపుకుంటాము. డిఆర్డిఓ డే అండ్ మనకు ప్రపంచ కుటుంబ దినోత్సవం రెండు కూడా 1st January రోజు జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఐసి హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంపెనీ టు ఎక్స్పాండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని గ్రామీణ మరియు అర్ధపట్టణ ప్రాంతాల్లో బీమా పరిధిని విస్తరించేందుకు ఎల్ఐసి ఏ సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది. దీనికి ఆన్సర్ చూసుకుంటే నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ డెఫినెట్గా చదువుతా. ఆ గ్యాప్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళైనా సరే, ఇంగ్లీష్ వాళ్ళైనా సరే. ఆ గ్యాప్ తప్ప నేను ఎక్స్ట్రా టైం ఏమి ఇవ్వను. మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయగలగాలి అప్పటిలోపు. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి, సహజ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ సంస్థతోని భాగస్వామ్యం చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఫ్రమ్ January 2026. జనవరి 2026 నుంచి ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్గా ఎవరు నియమితులయ్యారు. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి, బర్హం సాలిహి ఎవరైతే ఉన్నారో వారు ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్గా నియమితులయ్యారు. అయితే నెక్స్ట్ ఇంకొకటి, మీ సజెషన్సే కావాలి. ఇలాగే క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ కంటిన్యూ చేద్దామా, లేదా ప్రతి క్వశ్చన్కి రిలేటెడ్ ఒక 2-3 ఫ్యాక్ట్స్ కూడా డిస్కస్ చేసుకుందామా చెప్పండి. ఒకవేళ చేసుకుందామంటే వాటిని కూడా ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్లో యాడ్ చేస్తా. విచ్ డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ వాజ్ లాంచ్డ్ బై ది రాజస్థాన్ గవర్నమెంట్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. వైద్య విద్య కోసం రాజస్థాన్ ప్రభుత్వం ఏ డిజిటల్ కమ్యూనికేషన్ వేదికను ప్రారంభించింది. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి, ఈ హెల్త్ డైలాగ్ అనేది వేదికను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ ది చైనీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ అరౌండ్ ది తైవాన్ ఇన్ December 2025. అయితే ఈ క్వశ్చన్ తీసుకురావడం ఎందుకు అంటే, జనవరి స్టార్ట్ చేసినాం కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక్క కరెంట్ అఫైర్స్లో మీరు మెయిన్గా దృష్టి పెట్టాల్సింది తెలంగాణ చుట్టుపక్కల స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతోపాటు మన ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నైబరింగ్ కంట్రీస్, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాని మీనింగ్ వేరే వాటిని కేర్ చేయొద్దు అని కాదు, బట్ దీనికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకండి, వదలకండి. అక్కడ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్గా హైకోర్టు ఎగ్జామ్స్ చూసుకుంటే ఆ ప్యాటర్నే ఫాలో అయ్యారు. కాబట్టి మనం అప్కమింగ్ ఎగ్జామ్స్ కోసం వాటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ఎస్సి వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు, 1 year 1.5 year వాళ్ళ వరకు ఈజీగా అడుగుతాడు. రైల్వే వాళ్ళు లాస్ట్ 1 year వరకు చదివితే సరిపోతుంది. డిసెంబర్లో ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎన్టీపీసీ మెయిన్స్ యూజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది మొత్తం చాలా ఇంపార్టెంట్. అండ్ డిసెంబర్లో ఎన్టీపీసీ
గ్రాడ్యుయేట్ లెవెల్ 2026 ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనవరి నుండి కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ఉండండి. ఇక్కడ చైనీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్ట్ తైవాన్ చుట్టుపక్కల ఏదైతే కండక్ట్ చేసిందో దాని పేరు వచ్చేసి జస్టిస్ మిషన్ 2025. ఆప్షన్ డి దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇరాన్ లాంచెస్ 3 ఇండిజినియస్లీ డెవలప్డ్ శాటిలైట్స్ పాయా, జఫర్ 2 అండ్ కౌసర్ into low earth orbit in collaboration with the another country. Which launch vehicle was used? అయితే ఇరాన్ స్వదేశంగా అభివృద్ధి చేసిన పాయా, జఫర్ 2, కౌసర్ అనే 3 ఉపగ్రహాలను మరో దేశంతో కలిసి తక్కువ భూకక్షలో ప్రవేశపెట్టింది. అయితే ఈ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఏ ప్రయోగ వాహనాన్ని ఉపయోగించింది అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ సోయూజ్ రాకెట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించారు. ఇది రష్యాకి రిలేటెడ్ రాకెట్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే The Software Development Institute of the Indian Air Force signed an MOU with which institute to develop an indigenous digital communication system for airborne applications? మీకు క్వశ్చన్స్ కొంచెం లెంతీ అనిపించవచ్చు, బట్ ప్రతిసారి సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఒకటి రావు. ఇంకొక విషయం, మనం ఫస్ట్ రౌండ్ని ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర కంప్లీట్ చేసుకుందాము. ఈ రౌండ్లో ఏంటి అంటే ప్రతి మంత్ నుండి ఒక 200-250 మధ్యలో క్వశ్చన్స్ కవర్ చేద్దాము. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇలా 20 క్వశ్చన్స్ కాకుండా క్వశ్చన్స్ పెంచి అండ్ క్విక్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు 200 కాకుండా 300-400 క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నేను ప్లాట్ఫామ్ నేమ్లను యూజ్ చేయలేను, వాళ్ళను రిఫరెన్స్ తీసుకొని క్వశ్చన్స్ తీసుకొస్తున్నా. ఏదో ఓన్గా మీకు ఏదో చెప్తున్నట్టు కాదు. మంచి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి రిఫరెన్స్ తీసుకుంటున్నా. కాబట్టి మీకు క్వాలిటీ కంటెంటే ఉంది, జస్ట్ మీరు ఫాలో అవ్వండి. అయితే ఈ వైమానిక అనువర్తనాల కోసం స్వదేశీ డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత వైమానిక దళానికి చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే SDI ఉందో ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఆప్షన్ డి IIT మద్రాస్ దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ మేజర్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ ఆప్థాల్మాలజీ 3D ఫ్లెక్స్ అక్వియస్ యాంజియోగ్రఫీ విత్ iStent టెక్నాలజీ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ ఇన్స్టిట్యూట్? అయితే భారత నేత్ర వైద్య రంగంలో ఒక ముఖ్యమైన విజయంగా iStent సాంకేతికతతో కూడిన 3D ఫ్లెక్స్ అక్వియస్ యాంజియోగ్రఫీని తొలిసారిగా ఏ సంస్థలో ఏర్పాటు చేశారు? దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఢిల్లీ క్యాంట్ ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి అండర్ ది 4,666 crore డిఫెన్స్ అక్వైజిషన్ ప్రోగ్రామ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైన్డ్ అండ్ కాంట్రాక్ట్ ఫర్ 48 heavyweight torpedoes. These torpedoes will strengthen the operation and offensive capabilities of which Indian Navy submarine? అయితే 4,666 కోట్ల రక్షణ కొనుగోలు కార్యక్రమం కింద 48 భారీ టార్పెడోలు కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టార్పెడోలు భారత నౌకాదళం ఏ తరగతి జలాంతర్గాముల కార్యాచరణ మరియు దాడి సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి. మీ క్వశ్చన్ చాలా పెద్దగా అనిపించవచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి కల్వరీ క్లాస్ ఏదైతే ప్రాజెక్ట్ 75 సబ్మరీన్ ఉందో అక్కడ బలోపేతం చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ద ఢిల్లీ గవర్నమెంట్ పార్ట్నర్ విత్ విచ్ ఇన్స్టిట్యూషన్ టు లాంచ్ అండ్ AI బేస్డ్ యూనిఫైడ్ గ్రీవియన్స్ రీఅడ్రెసల్ సిస్టమ్. కృత్రిమ మేధస్సు ఏదైతే AI ఉందో ఆధారిత ఏకీకృత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏ సంస్థతో భాగస్వామ్యం కుదిరించుకుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి IIT కాన్పూర్. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ గివెన్ ది అడిషనల్ ఛార్జ్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బై ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్? అయితే ఫస్ట్ ఇది చూసుకోండి, ఈ అడిషనల్ ఛార్జ్ ఎవరు ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇస్తుంది. అయితే ప్రజెంట్ NIA యొక్క DG ఎవరు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఈ సిరీస్లోనే డిస్కస్ చేసుకున్న పాయింటే ఆప్షన్ సి రాకేష్ అగర్వాల్. నెక్స్ట్ వచ్చేసి DG ఆఫ్ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉందో దాని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లవ్ అగర్వాల్, పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ న్యూ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ preliminary approval to accelerate the development of artificial intelligence in India?
భారతదేశంలో కృత్రిమ మేధస్సు ఏదైతే ఏఐ ఉందో అభివృద్ధిని వేగవంతం చేయడానికి కొత్త పరిశోధన సంస్థకు ప్రాథమిక ఆమోదం లభించింది. అయితే ఆ సంస్థ పేరు ఏంటి అంటే దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఇండియా ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీని పేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ఇనాగ్రేట్ ద రీడెవలప్మెంట్ బహతద్రావథాన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ది శ్రీమంత శంకరదేవ్ ఇన్ నాగావ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం ఎట్ కాస్ట్ ఆఫ్ 227 crore. అస్సాంలోని నాగావ్ జిల్లాలో శ్రీమంత శంకరదేవ్ జన్మస్థలానికి పునరాభివృద్ధి చేసిన బటద్రవథాన్ను 227 కోట్ల వ్యయంతో ఎవరు ప్రారంభించారు? దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఆప్షన్ సి అమిత్ షా. అయితే నాకు ఈరోజు కామెంట్ చేసి చెప్పండి శ్రీమంత శంకరదేవ్ అన్నాం కదా, ఆయన ఎవరు అనేది. నెక్స్ట్, డిస్పైట్ ది ఆర్బీఐ కట్టింగ్ ది రెపో రేట్ బై 125 basis points during the current easing cycle, interest rates on small savings schemes such as PPF and Sukanya Samriddhi Yojana have remained unchanged for how many consecutive years? Quarters. అయితే ప్రస్తుత ద్రవ్య విధాన సడలింపు చక్రంలో ఆర్బీఐ రెపో రేటును మొత్తం 125 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ పీపీఎఫ్ మరియు సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు వరుసగా ఎన్ని త్రైమాసికాలుగా మారకుండా ఉన్నాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి 8 quarters. అయితే నాకు దీంతోపాటు ఈ క్వశ్చన్లో ఏం చెప్పండి అంటే ఈ సుకన్య సమృద్ధి యోజన ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ చేశారనేది కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్. ఫస్ట్ అయితే ఇదే గుర్తుపెట్టుకోండి పాయింట్, మనకు జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ అనేది లాంచెస్ ది జల్ సేవ అసెస్మెంట్ ఏ గ్రామ పంచాయత్ లెడ్ డిజిటల్ సెల్ఫ్ అసెస్మెంట్ టూల్ ఫర్ రూరల్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్ అండర్ విచ్ మేజర్ గవర్నమెంట్ మిషన్ వాజ్ ఇట్ లాంచ్డ్. అయితే గ్రామీణ తాగునీటి వ్యవస్థల కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని డిజిటల్ స్వీయ మూల్యాంకన సాధనమైన జల్ సేవ అసెస్మెంట్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రారంభించారు. అయితే ఇది ఏ ప్రధానమంత్రి మిషన్ కింద ప్రారంభించారు అనేది క్వశ్చన్. జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని అండర్లో ఇది లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ 2 ప్రళయ్ మిసైల్స్ ఆఫ్ ది ఒడిషా కోస్ట్ డ్యూరింగ్ యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్ విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ది ప్రళయ్ మిసైల్స్. అయితే ప్రళయ్ మిసైల్ని ఎవరు డెవలప్ చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చూసుకుంటే డిఆర్డిఓ ఏదైతే ఉందో అది డెవలప్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ chaired a review meeting of Pragati, an ICT based platform for accelerating infrastructure project and governance reforms. Which Pragati meeting was it? అయితే ఇది ఎన్నో ప్రగతి సమావేశం అనే విషయానికి వస్తే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 50th ప్రగతి మీటింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇది మీరు కామెంట్ చేసి చెప్పాలి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము లాంచెస్ ది స్కిల్ ది నేషన్ ఏఐ ఛాలెంజ్ అండర్ విచ్ ఇనిషియేటివ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్కిల్ ది నేషన్ ఏఐ ఛాలెంజ్ ఏ కార్యక్రమం కింద ప్రారంభించారు? ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు హోంవర్క్. నాకు ఇంకోటి కామెంట్ చేసి చెప్పండి, ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ కవర్ చేద్దామా లేదా అని. ఇఫ్ కవర్ చేద్దాము అంటే ఒక 2-3 ఫ్యాక్ట్స్ కవర్ చేసుకుంటూ ఉందాము, అంటే ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు రివిజన్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. అడిగిన క్వశ్చన్స్ కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు 13 minutes పెట్టింది, స్టార్టింగ్లో కొంచెం మాట్లాడినాం. అంటే ఈ 20 questions మనం రెగ్యులర్గా 10 నిమిషాలలో కంప్లీట్ చేయొచ్చు, బట్ రివిజన్ కూడా చేస్తాం కాబట్టి మేబీ 15 నిమిషాలు పట్టవచ్చు. చూద్దాం, రేపటి నుండి రివిజన్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.